కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన బూర్కొండ గ్యాంగ్ రేప్ ఘటన కేసును పోలీసులు ఛేదించారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయం సమీపంలోనే అమానుషానికి పాల్పడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టించింది. మార్చి 29వ తేదీన బూర్కొండపేట ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు ఓ వివాహిత తన తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. ఆ రోజు రాత్రి అక్కడే నిద్ర చేయాలని అనుకున్నారు. అయితే బంధువులతో కలిసి ఆలయం సమీపంలోని గుట్టల్లోకి వెళ్లిన వివాహితపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపింది. రాత్రి 10 గంటల సమయంలో కాలకృత్యాల కోసం వెళ్లిన మహిళను ముందుగా 4 నిందితులుగా గుర్తించారు. ఆ వెంటనే అక్కడికి చేరుకుని బంధువును కాళ్ళు చేతులతో కట్టేశారు. ఈ 4 మరో 3 మిత్రులను అక్కడికి పిలిచి మహిళను బెదిరించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. దాదాపు 3 గంటల పాటు 7 నిందితులు ఒకరి తర్వాత మరొకరు మహిళపై అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. దాహం వేస్తోందని అడిగిన పాపానికి బాధితురాలి నోట్లో మూత్ర విసర్జన చేసి మృగాళ్లలా ప్రవర్తించారు. అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ పార్క్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్లో 150 మీటర్ బ్యాక్ సైడ్లో పోయారు. అప్పుడే ఈ అక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు. సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ రిలేటివ్ ఉన్నారు. అప్పుడే ఈ 4 అక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు. వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా 50 to 70 మీటర్ బ్యాక్ సైడ్లో తీసుకొని పోయారు. ఈ అక్యూజ్ పర్సన్ ఇమీడియట్గా వేరే ఇంకా 3 అక్యూజ్ పర్సన్కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. సో నైట్ అరౌండ్ 11 to 12 మధ్యలో 29th సాటర్డే నైట్ 11 to 12 మధ్యలో ఈ 7 పర్సన్స్ టోటల్ అక్యూజ్ ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన ఈ థ్రెటన్ చేసి రేప్ చేశారు. మహిళపై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ నిందితులు ఆమె వద్ద నుంచి నగదు తీసుకుని పారిపోయారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తాము తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో మొదట పరువు పోతుందని భయపడ్డ బాధితురాలు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కేసును సీరియస్ గా తీసుకుని స్వయంగా పర్యవేక్షించారు. మార్చి 31వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ అక్యూజ్ అందరూ 20 to 28 ఏజ్ మధ్యలో ఉన్నారు. వాళ్ళు దీంట్లో అవుట్ ఆఫ్ 7 2 పర్సన్స్ మ్యారీడ్ ఉన్నారు. మిగతా 5 పర్సన్స్ అన్మ్యారీడ్ ఉన్నారు. ఈ అందరూ ఊర్కొండపేట్ లోకల్ వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో కొంతమంది ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నారు, కొంతమంది కుకింగ్ పని చేస్తున్నారు. 1 పర్సన్ దీంట్లో ఇది టెంపుల్లో యాజ్ అవుట్ సోర్సింగ్ గా కూడా పని చేస్తున్నారు. 1 అగ్రికల్చర్ చేస్తున్నారు. నిందితులు మొహమ్మద్ సాదిక్ బాబా, మారుపాకుల ఆంజనేయులు గౌడ్, హరీష్ గౌడ్, మట్టా ఆంజనేయులు గౌడ్తో పాటు మణికంఠ గౌడ్, మట్టా మహేష్ గౌడ్, కార్తీక్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు టెక్నికల్ మెడికల్ ఆధారాలను సేకరించారు. బాధితురాలు ఆమె బంధువు స్టేట్మెంట్లను రికార్డు చేశారు. నిందితులను త్వరలోనే పోలీసు కస్టడీకి తీసుకుని ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఈ గ్యాంగ్ గతంలో దోపిడీ నేరాలకు కూడా పాల్పడ్డట్లు సమాచారం ఉందన్నారు పోలీసులు. అయితే ఇంకో గ్యాంగ్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా విచారణ చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. బాధిత మహిళలకు ప్రభుత్వం తరఫున పరిహారం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. గ్యాంగ్ కాదు, ఇంకా ఒకరి గ్యాంగ్ ఉంది, వేరే వాళ్ళు ఉన్నారు. అదే గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. అదే ఉంది వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. మీ సైడ్ నుంచి కూడా ఏదైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంది తో ఇమీడియట్ గా ఇవ్వండి, వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. ఆడవాళ్లు కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా చివరికి గుడికి వెళ్ళినా కూడా వదలడం లేదు. ఇలాంటి రాక్షసులను నడి రోడ్డుపై ఉరితీస్తేనే సమాజంలో మార్పు వస్తుందంటున్నారు జనాలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.